ఇంకా పోలీసులు అయితే ఇంకా కావేరి చనిపోయిందని చెప్పని అంటున్నారు. అలాగే పీటీ టీచర్ కూడా ఉషాను ఇద్దరు ఒకే పలుకులతో ఉన్నారు కదా అని చెప్పని ఇంక కానిస్టేబుల్ ఎస్ఐలతో అందరితో అయితే మాట్లాడుతూ ఉంటాడు కమిషనర్. అప్పుడు సార్ కావేరి డీటెయిల్స్ మొత్తం కావేరి చనిపోయింది, దాని డెత్ సర్టిఫికేట్ మొత్తం ఇవ్వకండి సార్ అని చెప్పని ఆ ఫైలు ఇస్తాడు. అలాగే పీటీ టీచర్ ఉషాది ఫైల్ కూడా సార్, తన అమ్మాయి డెహ్రాడూన్లో పుట్టి పెరిగింది, కావాలంటే ఆ అమ్మాయి సర్టిఫికేట్స్ అన్నీ మొత్తం చూడండి అని చెప్పంటే సర్టిఫికేట్లు నిజాన్ని నిరూపించలేవు, ఈ కేసు కోసం ఏసీపీ విజయ్ని అపాయింట్ చేస్తున్నాను, ఈ ఆపరేషన్ అంతా సీక్రెట్గానే జరుగుతుంది, ఎక్కడ బయట చెప్పకూడదు ఇది అని చెప్పని దీనికోసం సీక్రెట్గా చేస్తున్నారు అని చెప్పని అని అనుకుంటారు. కానీ ఈ విషయం ఎక్కడ బయటకు తెలియకూడదని చెప్పనని ఈ లోపల అయితే చిన్ని కావేరికి ఏం జరిగిందా అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటే చందు అయితే అత్త తను కరాటే నేర్పిస్తుంటుంది కదా పీటీ టీచరు, అక్కడికి వెళ్ళి చూసేసి వస్తానని చెప్పనని వెళ్తే ఈ లోపల కావేరి అయితే వచ్చేస్తుంది. ఇంకా కావేరి వచ్చేసిన తర్వాత ఇంకా కరాటే క్లాస్ కాడే ఉంది, అక్కడే ఉన్నాను అని చెప్పని జరిగింది మొత్తం విషయం చెప్తుంది. అప్పుడు ఇంకా ఉదయాన్నే అయితే కరాటే క్లాసులో పిల్లలందరికీ నేర్పిస్తూ ఉంటే ఇంకా ఏసీపీ విజయ్ అయితే మారు వేషంలో సీక్రెట్గా తను కావేరియా లేదా ఉషా అని చెప్పని తెలుసుకోవడానికి అక్కడికైతే వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా బాల్ అయితే తను పట్టేసుకుంటే అప్పుడు మీరు ఎవరు ఏంటి అని చెప్పంటే నేను కొత్తగా ఈ స్కూల్కి అపాయింట్ అయినా ఇంకొక పీటీ టీచర్ని, పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా అందుకని నన్ను కూడా అపాయింట్ చేశారు అని చెప్పానంటే అప్పుడు శేఖండ్తోనే నువ్వు ఇంత తొందరగా దొరుకుతావని నాకు అనుకోలేదు, నువ్వు పీటీ టీచర్కి చెయ్యి హ్యాండ్ రఫ్గా ఉంటుంది కానీ నువ్వు మామూలుగా హౌస్ వైఫ్కి ఉండే మాదిరిగా ఉంది నీ చెయ్యి, నిజంగా నువ్వు కావేరివే కదా అని చెప్పానంటే అప్పుడు ఇంక పీటీ టీచర్ వచ్చి ఎక్కడ బయట పడకూడదని తనతో ర్యాష్గా మాట్లాడుతుంది.